రామాపురం అనే గ్రామంలో సుబ్రహ్మణ్య శర్మ అనే స్వామీజీ ఉండేవారు. ఆయన మంచి ప్రవచనకర్త. ఒక మండలం రోజులు అనగా 48 రోజులు తన ఆశ్రమంలో ప్రవచనం చెప్పదలిచి తన శిష్యుల ద్వారా అన్ని గ్రామాల ప్రజలకు ఆహ్వానం పంపించాడు. ప్రజలందరికీ ఆయన ప్రవచనం అంటే అమితమైన ఇష్టం. అందుచేతనే అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తెల్లవారుజామున 5 గంటలకే ఆశ్రమానికి చేరుకుని ఆయన ప్రవచనం వినడానికి నిర్ణయించుకున్నారు. ప్రవచనం చెప్పే మొదటి రోజు రానే వచ్చింది. ఆ రోజు తెల్లవారుజాము 5 గంటలకే ప్రజలందరూ వచ్చి ఆశ్రమంలో ప్రవచనం వినడం కోసం కూర్చుని ఉన్నారు. ఇంతలో అక్కడికి సుబ్రహ్మణ్య శర్మ గారు వచ్చారు. అక్కడి కూర్చుని ఉన్న ప్రజలను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గురువుగారు అంతమంది జనాభా వస్తారు అనుకోలేదు. సంతోషంగా మొదటి రోజు ప్రసంగం పూర్తి చేశారు. ప్రజలు ఆ ప్రసంగం విని ఆహా, ఎంత ఆసక్తికరంగా చెప్పారు అని వారిలో వారు చెప్పుకుంటూ బయటకు వచ్చి వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు. మొదటి రోజు ప్రసంగం అద్భుతంగా ఉండడం వలన రెండవ రోజు గురువుగారు ఊహించిన దానికన్నా జనాలు చాలా ఎక్కువగా వచ్చారు. నిజానికి చాలామందికి కూర్చోవడానికి స్థలం కూడా లేక నిలుచుని కూడా వింటూ ఉన్నారు. వాళ్ళ ఆసక్తికి గురువుగారు సంతోషించి ప్రజలందరూ మరీ వేకువజామున 5 గంటలకే వస్తున్నారు కాబట్టి వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అంతేకాకుండా వాళ్లకు తాగడానికి నీళ్లు, పాలు, ఏమైనా పానీయాలు ఏర్పాటు చేయమని యాజమాన్యాన్ని పిలిచి చెప్పారు. గురువుగారు చెప్పేసరికి యాజమాన్యం కూడా కాదనలేక సరే అని చెప్పారు. ఇంతలో ఒక ఆయన, మన ప్రక్క ఊరిలో ఉన్న అన్నపూర్ణమ్మ గారు ప్రతిరోజు వేకువజామునే పాలను అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు కాబట్టి ఆమెతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది అన్నాడు. వెంటనే మొత్తం యాజమాన్యం చాలా పెద్ద పాడి కలిగిన అన్నపూర్ణమ్మ గారింటికి వెళ్ళారు. వారిలో ఒక పెద్దాయన, ఓ అన్నపూర్ణమ్మ గారు, మీరు ప్రతిదినం మా ఆశ్రమంలో 6 గంటలకు 10 లీటర్ల పాలు పోయాలి, మీకు వీలు పడుతుందా అని అడిగారు. వెంటనే ఆమె సంతోషించి పెద్ద మొత్తంలో పాలు పోయమనేసరికి కాదనలేక తప్పకుండా పోస్తాను, కాకపోతే మీరు 6 గంటలకే పాలు పోయమంటున్నారు, మీకు తెలియనిదేముంది, మా ఊరికి ఆశ్రమానికి మధ్య చిన్న నది ఉన్నది, అది దాటాలంటే పడవలో వెళ్ళక తప్పదు, ఎందుకంటే నది చాలా లోతైనది కదా. నేను పడవ నడిపే రంగయ్యతో మాట్లాడి ప్రతిదినం అతన్ని 5 గంటల 30 నిమిషాలకు నా కోసం పడవ నడపమని చెప్పి ఒప్పందం కుదుర్చుకుని నేనే స్వయంగా పాలు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అని చెప్పింది. అది విని ఆ యాజమాన్యం ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఆ చుట్టుప్రక్కల ఏ ఊరిలో కూడా అంత పాడి సంపద లేదు. అంతేకాక ఆ సమయానికి పాలు దొరకడం కూడా చాలా కష్టం అనుకుని కొంత ధనం ఇచ్చి తిరిగి ఆశ్రమానికి వచ్చేశారు. అనుకున్నట్టుగానే అన్నపూర్ణమ్మ 6 గంటలకే పాలు తెచ్చి ఇస్తుంది. వాటిని తీసుకుని యాజమాన్యం పాలు కాచి కొంచెం పాలు, కొంచెం టీని గ్లాసుల్లో పోసి సిద్ధంగా ఉంచారు. ప్రతిదినం గురువుగారు పావుగంట సమయం విశ్రాంతిని ఇస్తారు. ఎందుకంటే 2 గంటల 30 నిమిషాలు విశ్రాంతి లేకుండా చెబితే అంతమందికి వినడం వీలు కాదు కాబట్టి 15 నిమిషాలు విశ్రాంతి ఇస్తారు. ఈ సమయంలో మొత్తం యాజమాన్యం మరియు గురువుగారి శిష్యులు కలిసి అంతమంది ప్రవచనకారులకు కూడా గ్లాసుల్లో పోసి పంచిపెడతారు. ప్రజలంతా అవి తాగి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వింటున్నారు. ఇలా 10 దినములు గడిచిన తర్వాత పాలు ఆలస్యంగా రావడం గమనించిన గురువుగారు యాజమాన్యంతో, ఈరోజు ఒకసారి అన్నపూర్ణమ్మను నన్ను కలవమని చెప్పండి అన్నారు. మరుసటి రోజు అన్నపూర్ణమ్మ గురువుగారిని కలిసింది. గురువుగారు అన్నపూర్ణమ్మతో, ఏమమ్మా, ఈ మధ్య పాలు ఆలస్యంగా వస్తున్నాయి, దానివలన నా ప్రవచనాలకి చాలా అంతరాయం కలుగుతుంది, ఎందుకని ఈ మధ్య చాలా ఆలస్యం అవుతుంది చెప్పు అని గురువుగారు అడిగారు. వెంటనే అన్నపూర్ణమ్మ, గురువుగారు, మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే నా వలన ఆలస్యం అవ్వడం లేదు. పడవ నడిపే రంగయ్య ఒక 10 దినముల పాటు దూర ప్రాంతాలకు వెళ్ళాడు. అతడు రావడానికి 10 దినముల సమయం పడుతుందని అతని స్థానంలో అతని కొడుకు సోమయ్యను నియమించాడు. సోమయ్య
చాలా అల్లరి తుంటరి పిల్లవాడు అవడం వలన సమయానికి పడవ నడపడం లేదు. అతడు ప్రతిరోజు ఆలస్యంగా లేచి వస్తాడు. నేను ముందుగానే వచ్చి ఆ సోమయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాను. కానీ అతడు ఆలస్యంగా వచ్చి పడవ నడిపితే అతడి వలన నాకు ఆలస్యం అవుతుంది. అప్పటికి ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను. కానీ అతడు వినిపించుకోవడం లేదు. అయినను గురువుగారు, మీరు చాలా జ్ఞాన సంపన్నులు. మీరు నాకు ఏదైనా ఒక మంత్రం చెబితే నేను తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది కదా. దయచేసి నాకు ఏదైనా మంత్రం చెప్పండి అని అడిగింది. అది విని గురువుగారు చిరునవ్వు నవ్వి తన మనసులో మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనుకుని చెప్పకపోతే ఈమె వదిలేటట్టు లేదని, సరే చెబుతాను విను అని ఆమె చెవిలో ఒక మంత్రం చెప్పాడు. అది విని ఆమె చాలా సంతోషించింది. నిజానికి గురువుగారు చెప్పిన మంత్రం ఎలాంటి ఆటంకాలు రాకుండా చేయగలిగే శక్తివంతమైన విఘ్నేశ్వర మంత్రం. ఇది కేవలం విఘ్నాలను మాత్రమే తొలగిస్తుంది. ఇది చాలా సాధారణమైన చిన్న మంత్రమే. కానీ అన్నపూర్ణమ్మ అమాయకురాలు మరియు భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగినది అయి ఉండడం వలన గురువుగారు తనకు నది దాటడానికే మంత్రం చెప్పారని భ్రమించి గురువుగారిపై అమితమైన విశ్వాసం మరియు ఆ మంత్రం పైన నమ్మకంతో గురువుగారు చెప్పిన మంత్రాన్ని ఒకసారి మనసులో స్మరించి నది దాటుదామని ఒక కాలును నదిలో వేసింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. తనకు చాలా ఆశ్చర్యం కలిగింది. అదేమిటంటే ఆమె నదిలో తన మొదటి పాదం పెట్టగానే కాలు తడవలేదు సరికదా, పాదం కూడా మునగలేదు. తాను ఇది వరకు నేలపై ఎలా నడిచిందో అలాంటి అనుభూతే కలిగింది. అందువలన తాను నేల మీద నడిచిన విధంగానే నీటిపైన నడుచుకుంటూ ఆవతలి ఒడ్డుకి చేరుకుంది. అంతేకాకుండా ఆమె చాలా సంతోషించి గురువుగారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని ఇంటికి చేరుకుంది. అలా ప్రతిదినం పడవ ఎక్కకుండానే తాను స్వయంగా తన వద్ద ఉన్న మంత్రం సహాయంతో నదిని దాటుకుంటూ ఆశ్రమానికి వెళ్ళి వాళ్లకు సమయం కంటే ముందే పాలను అప్పగిస్తూ ఉంది. అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత గురువుగారికి ఒక సందేహం కలిగింది. ఈ అన్నపూర్ణమ్మ ప్రతిదినము మరీ త్వరగా 5 గంటలకే పాలను అందజేస్తూ ఉంది కదా, అది ఎలా సంభవం అవుతుంది? బహుశా సోమయ్య త్వరగా వచ్చి పడవనేమైనా నడుపుతున్నాడా? అలా అనుకుంటే ఆ ఊరి వాళ్ళు కూడా ప్రవచనానికి సమయానికే రావాలి. కానీ వాళ్ళు ప్రతిదినం కొంచెం ఆలస్యంగానే వస్తూ ఉన్నారు. ఈయనకు ఎలా తెలుసు అంటే ఆ వచ్చిన వారిలో ఇతని శిష్యుడు కూడా ఉన్నాడు. గురువుగారికి ఆమె ఎలా అంత త్వరగా రాగలుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. వెంటనే తన శిష్యుల్లో ఒకరిని పిలిచి, రేపు ఉదయం గనక అన్నపూర్ణమ్మ త్వరగా వస్తే గురువుగారు నిన్ను ఒకసారి కలవమన్నారని ఆమెతో చెప్పు అని సుధాముడు అనే శిష్యునితో గురువుగారు చెప్పారు. మరునాడు కూడా యథావిధిగా 5 గంటలకే పాలు తీసుకుని ఆశ్రమానికి వచ్చింది అన్నపూర్ణమ్మ. ఆమె తన వద్దనున్న పాలను కూడా సుధాముడికే ఇచ్చింది. వెంటనే సుధాముడు ఆ పాలను తీసుకుని వంటగదిలో వేరొక పాత్రలో పోసి తనకు పాల డబ్బాను ఇస్తూ ఉండగా గురువుగారు నిన్న చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే సుధాముడు అన్నపూర్ణమ్మతో, ఓ మాత, నిన్ను మా గురువుగారు ఈరోజు ఆశ్రమంలో కలవమని చెప్పారు. దయచేసి ఒకసారి గురువుగారిని కలిసి వెళ్ళండి అని చెప్పాడు. అది విని అన్నపూర్ణమ్మ వెంటనే గురువుగారిని కలవడం కోసమని ఆశ్రమంలోకి ప్రవేశించింది. అదే సమయానికి గురువుగారు ధ్యానంలో ఉన్నారు. అతనికి ధ్యానభంగం కలిగించరాదని కాసేపు అక్కడే గురువుగారి కోసం వేచి ఉంది. ఇంతలో గురువుగారు ధ్యానం నుంచి బయటకు వచ్చారు. ఆమెను చూసి వెంటనే అన్నపూర్ణమ్మ గురువుగారిని సమీపించి అతని పాదాలకు నమస్కరించి, గురువుగారు, మీరు నన్ను కలవమని చెప్పారంట కదా, అందుకే మిమ్మల్ని కలిసే నిమిత్తం నేను ఇక్కడికి వచ్చానని చెప్పింది. అప్పుడు గురువుగారు, అవును తల్లి, నేనే కలవమని చెప్పాను. దానికి ఒక కారణం కూడా ఉంది. అదేమిటంటే నీవు ప్రతిదినము అనుకున్న సమయం కంటే ముందుగా వస్తున్నావు. మాకు చాలా ఆనందంగానే ఉంది. కాకపోతే అంత త్వరగా ఎలా వస్తున్నావు అనే సందేహం కూడా ఉంది. ఎందుకంటే ఆ సమయానికి పడవ కూడా తీయరు కదా.
మరి నువ్వు ఎలా రాగలుగుతున్నావా అనే సందేహం కలిగి నిన్ను అడుగుదామని నిన్ను రమ్మని చెప్పానమ్మా, అంతే, అంతకన్నా ఏమీ లేదు అన్నారు గురువుగారు. అప్పుడు అన్నపూర్ణమ్మ, ఓ దైవ సమానులైన గురువర్య, నేను అంత త్వరగా రావడానికి కారణం కూడా భగవత్ స్వరూపులైన మీరే అన్నది. దానికి గురువుగారు, నేనా? నేనెలా కారణం? నేనేమి చేశాను అని అడిగారు గురువుగారు. అప్పుడు అన్నపూర్ణమ్మ, మీరు చెప్పిన మంత్రం సామాన్యమైనది కాదు, చాలా మహిమగలది. ఆ మంత్రాన్ని ప్రతిరోజు నది దాటే ముందు ఒకసారి స్మరించి నీటిపై పాదాలు కూడా తడవకుండా నేలపై నడిచినంత సులువుగా నడుచుకుంటూ వస్తున్నాను అంది. వెంటనే గురువుగారు ఆశ్చర్యపోయి, అవునా తల్లి, నీవు చెప్పింది నిజమేనా, లేక హాస్యానికి అలా చెబుతున్నావా అని అడిగారు. ఎందుకంటే గురువుగారికి తెలుసు తాను చెప్పినది చాలా సాధారణమైన మంత్రమని. అప్పుడు అన్నపూర్ణమ్మ, లేదు గురుదేవా, మీలాంటి మహనీయుల దగ్గర హాస్యం చేయగలమా, చేస్తామా? నేను చెప్పింది నిజమే అని ఖచ్చితంగా చెప్పింది. అది విని గురువుగారు సంతోషించి, నేను చెప్పిన మంత్రానికి ఇంత శక్తి ఉందా, అయితే నేను దాన్ని ఖచ్చితంగా పరీక్షించవలసిందేనని అనుకుని, అమ్మా, నీవు ఈరోజు ఇక్కడే ఉండు, ఈరోజు కొంచెం త్వరగా ప్రసంగం పూర్తి చేస్తాను, ఆ తరువాత మన ఇద్దరం నది వద్దకు వెళ్ళి ఆ మంత్రాన్ని పరీక్షిద్దాము, అప్పుడు నాకు కూడా నమ్మకం కలుగుతుంది కదా అన్నాడు. అప్పుడు అన్నపూర్ణమ్మ, సరే గురువుగారు, అలానే చేద్దాము. నేను కూడా ఎప్పుడూ మీ ప్రసంగం వినలేదు, ఈ రకంగా నాకు కూడా మీ ప్రసంగం వినే అదృష్టం కూడా కలిగింది అని సంతోషించి ప్రవచనాలు జరిగే మండపంలోకి వెళ్ళి జనాల మధ్యలో కూర్చుని గురువుగారి ప్రసంగం వినడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో గురువుగారు వచ్చి అక్కడ ఉన్న యాజమాన్యంతో మాట్లాడి, ఈరోజు నాకు బయట చిన్న పని ఉంది, కొంచెం త్వరగా ఈరోజు ప్రసంగం ముగిస్తాను, మీరు కూడా ఇదే విషయం భక్తులకు చెప్పండి. అనుకున్నట్టుగానే ప్రసంగం త్వరగా ముగించుకుని ప్రజలందరినీ అక్కడి నుంచి పంపించేసి గురువుగారు తన శిష్యులను పిలిచి, నాయనలారా, ఈరోజు నేను ఒక్కడనే బయటకు వెళ్ళే పని ఉంది, కావున మీరు ఈ ఆశ్రమంలోనే ఉండి ఆశ్రమానికి నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అన్నపూర్ణమ్మతో అక్కడి నుంచి బయలుదేరాడు. ఇద్దరూ నడుచుకుంటూ నది వద్దకు చేరుకున్నారు. వెంటనే గురువుగారు అన్నపూర్ణమ్మతో, తల్లి, నీకు నేను ఏ మంత్రం చెప్పానో కొంచెం గుర్తు చెయ్యి అని అన్నారు. అప్పుడు అన్నపూర్ణమ్మ ఆ మంత్రాన్ని గురువుగారికి గుర్తు చేసింది. అప్పుడు గురువుగారు తన మనసులో, నేను చెప్పిన మంత్రాన్ని అన్నపూర్ణమ్మ పఠించి అతి సులభంగా నదిని దాటిందంటే మరి అదే మంత్రాన్ని నేను జపిస్తే ఇంకా బాగా పనిచేస్తుంది కదా అని మనసులో అనుకుని తాను ఆ మంత్రాన్ని కళ్ళు మూసుకుని ఒకసారి జపించి నీటిలోకి దిగాడు. వెంటనే ఆయన నీటిలో పడి తన బట్టలు సైతం తడిచిపోయాయి. అలా జరిగేసరికి గురువుగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే అన్నపూర్ణమ్మను, నీవు నన్ను మోసం చేశావు, నేను చెప్పిన మంత్రం వల్లనే నీవు నీటిలో నడిచి వస్తున్నానని చెప్పావు, నిజానికి అది ఎలా జరుగుతుంది, అది సాధ్యం కాదని నాకు ముందే కొంచెం సందేహం కలిగింది, అందువలనే నేను నా శిష్యులెవ్వరినీ నా వెంట రానివ్వకుండా జాగ్రత్త వహించి నేను ఒక్కడినే నీ వెంట వచ్చాను. అదే నా శిష్యులంతా నాతో వచ్చి ఉంటే మయసభలో దుర్యోధనుడికి జరిగిన పరాభవమే నాకు జరిగేది కదా అని గురువుగారు అన్నపూర్ణమ్మతో చెబుతూ, నీవు గురువుగారిని ఆట పట్టించడం నీకు భావ్యంగా ఉందా, ఖచ్చితంగా నీవు ఆ మంత్రం వల్లనే తడవకుండా వస్తున్నానని చెప్పిందంతా అబద్ధమే కదా అని అన్నపూర్ణమ్మను అడిగారు గురువుగారు. అది విని అన్నపూర్ణమ్మ కొంచెం బాధపడి, ఓ గురువర్య, ఆ మంత్రం చాలా గొప్ప మహిమ కలది, అదేనూ కాక దైవాంశ సంభూతులైన మా గురువుగారైన మీరు ఇచ్చారు, అదే నమ్మకంతో విశ్వాసంతో ఈ నదిలో దిగి నడుచుకుంటూ వస్తూ ఉన్నాను, కానీ మీరు ఆ మంత్రాన్ని నమ్మలేదు కాబట్టి మీరు ఈ నీటిలో పడి తడిచారు, అదే నమ్మి ఉంటే అలా జరిగేది కాదు అని అంది. వెంటనే గురువుగారు, లేదమ్మా, నేను నమ్మాను కాబట్టే ఇక్కడికి వచ్చి నీటిలో దిగాను, లేదంటే ఎందుకు దిగుతాను చెప్పు అని అన్నారు గురువుగారు. అప్పుడు అన్నపూర్ణమ్మ, అబ్బే గురువుగారు, మీరు అసలు ఆ మంత్రంపై విశ్వాసం లేకుండానే నదిలో దిగారు, అందుకే తడిచారు అని ఇంకా ఖచ్చితంగా చెప్పింది.
అప్పుడు గురువుగారు, నేను నమ్మాను కాబట్టే ఈత రాకున్నా ధైర్యంగా ఈ నదిలో దిగాను. లేదంటే నేనెందుకు దిగుతాను? అయినను నాకు ఆ మంత్రంపై నమ్మకం కానీ విశ్వాసం కానీ లేవని నీవెలా చెప్పగలవు? అది విని అన్నపూర్ణమ్మ, ఓ గురుదేవా, నీవు నిజంగానే ఆ మంత్రాన్ని నమ్మి ఉంటే మరి మీరు మీ పంచెను పైకి ఎందుకు కట్టారు? అంతేకాకుండా మీ 2 చేతులతో పంచెను పైకి లాగి గట్టిగా ఎందుకు పట్టుకున్నారు? నీటిలో దిగితే మీ బట్టలు తడుస్తాయి అనే భావనతో ఉన్నారు కదా! లేకుంటే ఇది వరకు నేల మీద నడిచినప్పుడు అలా మీ పంచెను పైకి లాగి కట్టలేదు కదా! అంటే నేల మీద అయితే పంచె తడవదు, నీటిలో అయితే తడుస్తుంది అనే భావనలోనే ఇలా చేశారు. అందుకే మీరు నీటిలో తడిచారు. కానీ నేను ఈ 2 సందర్భాల్లో అనగా నేల మీద, నీటిలోనూ ఒకేలా భావించి నడుస్తున్నాను. కాబట్టే నేను తడవకుండా నదిని దాటగలుగుతున్నాను. అయినను మీ సందేహం నివృత్తి చేయాలి కాబట్టి ఇప్పుడే ఆ మంత్రాన్ని జపించి నడిచి చూపిస్తాను చూడండి అని చెప్పి ఆ మంత్రాన్ని జపించి తాను నీటిలో తడవకుండా నేలపై నడిచినట్లుగానే నడిచి వెళ్ళింది. మరలా వెనకకు నడిచి వచ్చి, ఓ గురువర్య, మీకు తెలియనిది కాదు, మీరు చెప్పినదే. భగవంతుడు కూడా తనపై పూర్తి విశ్వాసం ఉన్నవారిని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటాడని చెప్పింది. గురువుగారు కొంచెం సిగ్గుపడి, నిజమే కదా, నేను ఎల్లప్పుడూ నా ప్రజలను, శిష్యులను భగవంతుణ్ణి మనసులో సందేహం లేకుండా నమ్మండి అని చెబుతూ ఉంటే నేనే ఈరోజు ఆ మంత్రాన్ని నమ్మలేదు. అందుకే నాకు ఈ పరాభవం జరిగింది అనుకుని ఆ అన్నపూర్ణమ్మ అచంచలమైన భక్తికి, నమ్మకానికి గురువుగారు మనస్ఫూర్తిగా ఆమెను దీవించి ఇంటికి పంపించి వేసి తాను కూడా తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు. అన్నపూర్ణమ్మ చెప్పినట్లుగా మనం ఎల్లప్పుడూ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకూడదు. అది భగవంతుడి మీద కానీ మనకు ఇష్టమైన వ్యక్తుల మీద కానీ ఎప్పుడూ విశ్వాసం కోల్పోకూడదు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. స్వస్తి.